ఒక్క క్షణం ఊహించుకోండి, ఒక జాతి వాళ్ల సొంత దేశాన్ని గెలుచుకుంది. ప్రతి ఒక్కరికీ వాళ్ల వాటాగా భూమి వస్తోంది. తరతరాలుగా ఎదురుచూస్తున్న కలాది. కాని మీ గోత్రానికి మాత్రం ఒక మాట చెప్పారు: మీకు భూమి లేదు, మీకు స్వాస్థ్యం లేదు. మరి మీ భవిష్యత్తేంటి? మీకంటూ సొంతంగా ఏమీ లేనప్పుడు ఆ సమాజంలో మీ స్థానమేంటి? సరిగ్గా ఇదే పరిస్థితి లేవీ గోత్రం ఎదుర్కొంది. ఈరోజు మనం యెహోషువ గ్రంథంలోని 21వ అధ్యాయాన్ని లోతుగా పరిశీలించబోతున్నాం. ఇది కేవలం నగరాల జాబితా కాదు, ఒక దేశం తన ఆధ్యాత్మిక, న్యాయపరమైన నాయకులను ఎలా నిలబెట్టుకుంది, వాళ్ళని సమాజంలో ఎలా భాగం చేసిందనే ఒక అద్భుతమైన ప్రణాళిక గురించి మనం తెలుసుకోబోతున్నాం. సరిగ్గా చెప్పారు. ఇదొక సామాజిక, రాజకీయ, ఇంకా చెప్పాలంటే ఆధ్యాత్మిక సవాలుకు దొరికిన సమాధానం. భూమి లేని వాళ్లని ఎలా పోషించాలి, వాళ్ల సేవలను దేశమంతటికీ ఎలా అందుబాటులో ఉంచాలి? ఈ అధ్యాయం ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తుంది. ఇది కేవలం ఒక వాగ్దాన నెరవేర్పు మాత్రమే కాదు, ఒక కొత్త జాతి నిర్మాణానికి వేసిన పునాది రాయి. యెహోషువ ఇంకా మిగతా గోత్రాల పెద్దల దగ్గరకు వాళ్లు ఏదో అడగడానికొచ్చారు. కాని వాళ్ల మాటల్లో బెట్టుతనం లేదు, ఒక హక్కు ఉంది. అవును, ఇక్కడే అసలు విషయముంది. ఇది ఒక విన్నపం కాదు, ఒక డిమాండ్. వాళ్ళు 2వ వచనంలో స్పష్టంగా గుర్తుచేస్తారు. మాకు ఉండటానికి ఊళ్ళు, మా పశువుల కోసం పచ్చికబయళ్ళు ఇవ్వమని దేవుడు మోషే ద్వారా చెప్పాడు కదా అని. అంటే దయచేసి మాకేదైనా ఇవ్వండి అని అడగట్లేదు. దేవుడు మీకిచ్చిన ఆజ్ఞను ఇప్పుడు నెరవేర్చండి అని అడుగుతున్నారు. వాళ్ల వాదనకు ఆధారం మానవ కరుణ కాదు, దైవిక ఆజ్ఞ. ఇది నాకు చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది. ఎందుకంటే మిగతా గోత్రాలు కష్టపడి యుద్ధాలు చేసి భూమిని గెలుచుకున్నాయి. ఇప్పుడు వాళ్ల స్వంత భూమిలో నుండి కొంత భాగాన్ని వీరికివ్వాలి. దీనికి వాళ్లు ఎలా స్పందించారు? ఏమైనా వాదన జరిగిందా? ఆశ్చర్యకరంగా ఎలాంటి వాదన లేదు. 3వ వచనం ప్రకారం వాళ్లు వెంటనే అంగీకరించి యెహోవా మాట చొప్పున తమ స్వాస్థ్యాల నుండి నగరాలను, పచ్చికబయళ్లను ఇస్తారు. ఇది కేవలం భూమి ఇవ్వడం కాదు, అది వాళ్ల విశ్వాసానికి ఒక పెద్ద పరీక్ష. దేవుని వాగ్దానం మనకు ఏదైనా ఇస్తున్నప్పుడు నమ్మడం సులభం. కాని మనకు వచ్చిన దానిలో నుండి ఇంకొకరికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు నమ్మడం, అదే అసలైన విశ్వాసం. నిజమే. వాళ్లు ఆ పరీక్షలో నెగ్గారు. ఓకే, ఇప్పుడు కేటాయింపు ప్రక్రియకు వద్దాం. ఇది చాలా పద్ధతిగా వంతు చీట్లు వేయడం ద్వారా జరిగింది. ఈ వంతు చీట్లు అంటే ఏమిటి? ఇదేదో లాటరీ లాంటిదా? మంచి ప్రశ్న. ఇది లాటరీ కాదు. ఆ కాలంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మానవ పక్షపాతాన్ని, స్వార్థాన్ని పక్కన పెట్టడానికి వంతుచీట్లు వేసే పద్ధతిని వాడేవాళ్లు. మాత్రమే జరిగిందని అందరూ అంగీకరించడానికి ఈ పద్ధతి సహాయపడింది. లేవీకి 3 కుమారులు కదా, కహాతు, గిర్షోను, మెరారి. అవును. వాళ్ళ వంశాల ప్రకారమే ఈ విభజన మొదలైంది. మొదట కహాతీల వంతు వచ్చింది. వీరిలో కూడా యాజకుడైన అహరోను వంశస్థులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చినట్లుంది. వాళ్లకు దాదాపు 13 పట్టణాలు కేటాయించారు. ఈ కేటాయింపులో ఏదైనా వ్యూహం ఉందా, లేక యాదృచ్ఛికంగా జరిగిందా? ఖచ్చితంగా వ్యూహముంది. అహరోను సంతానమంటే యాజకులు. వాళ్లకి యూదా, షిమ్యోను, బెన్యామిన్ గోత్రాల నుండి నగరాలిచ్చారు. ఈ ప్రాంతాలన్నీ భవిష్యత్తులో మతపరమైన కేంద్రంగా మారబోయే యెరూషలేముకు చాలా దగ్గరగా ఉన్నాయి. ఓకే. అంటే దేశ ఆధ్యాత్మిక కేంద్రానికి దగ్గరగా యాజకులను ఉంచడమనేది ఒక ప్రణాళిక ప్రకారం జరిగింది. ఒక్క నిమిషం ఇక్కడాగుదాం. ఆశ్రయపట్టణం అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత ఏంటి? ఇది ఆ కాలంలోని న్యాయ వ్యవస్థలో ఒక విప్లవాత్మకమైన మార్పు. ఆ రోజుల్లో కంటికి కన్ను, పంటికి పన్ను అనే పగ తీర్చుకునే పద్ధతి ఉండేది. అవును. ఎవరైనా అనుకోకుండా ఒకరిని చంపేస్తే చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు హంతకుణ్ణి చంపే హక్కు కలిగి ఉండేవారు. కాని ఈ ఆశ్రయపట్టణాలు సురక్షితమైన ప్రదేశాలు. సేఫ్ జోన్స్ లాంటివన్నమాట. ఎగ్జాక్ట్లీ. అనుకోకుండా హత్య చేసిన వ్యక్తి ఈ నగరాలకు పారిపోయి సరైన విచారణ జరిగే వరకు ప్రాణాలతో ఉండొచ్చు. ఇది పగతో జరిగే హత్యలను ఆపి న్యాయమైన విచారణకు అవకాశం కల్పించింది. అంటే లేవీయులు నివసించే నగరాలను ఈ న్యాయ కేంద్రాలుగా మార్చారన్నమాట. ఇది చాలా తెలివైన ఏర్పాటు. ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ల దగ్గరే న్యాయం జరిగేలా చూడటం. అయితే ఇక్కడ హెబ్రోను గురించి ఒక చిన్న వివరముంది. నగరం యాజకులకు ఇచ్చారు, కాని దాని పొలాలు, గ్రామాలు కాలేబుకు ఇచ్చారని ఉంది. ఒకే ప్రదేశంపై ఇద్దరికీ హక్కులెలా ఉంటాయి?
ఇది ఆ కాలంలోని భూమి హక్కుల సంక్లిష్టతను చూపిస్తుంది. కాలేబుకు వ్యవసాయం చేసుకునే పొలాలపై హక్కు ఉంది, అంటే ఉత్పత్తిపై హక్కు. ఓకే. యాజకులకేమో నివసించడానికి నగరం, వారి పశువులకు మేత కోసం పచ్చికబయళ్లపై హక్కు ఉంది. ఇది ఒకరికొకరు సహకరించుకునే ఒక ఆచరణాత్మకమైన ఏర్పాటు. ఇక మిగిలిన కహాతీయులకు ఎఫ్రాయిము, దాను, మనష్షే గోత్రాల నుండి మరో 10 పట్టణాలొచ్చాయి. వాటిలో షెకెము కూడా ఒక ఆశ్రయపట్టణం. సరే, యాజకులను దక్షిణాన దేశకేంద్రానికి దగ్గరగా ఉంచారు. మరి మిగిలిన లేవి వంశాన సంగతేంటి? గెర్షోనీయులకు ఎక్కడ నగరాలు ఇచ్చారు? ఇక్కడే అసలైన ప్రణాళిక బయటపడుతుంది. గెర్షోనీయులకు ఇశ్శాకారు, ఆషేరు, నఫ్తాలి, ఇంకా యోర్దానుకు తూర్పున ఉన్న మనషే గోత్రం నుండి మొత్తం 13 పట్టణాలు కేటాయించారు. ఓ. ఈ ప్రాంతాలన్నీ దేశానికి ఉత్తరాన ఉన్నాయి. వాళ్ళ వాటాలో కూడా గలిలేయలోని కెదషు, బాషానులోని గోలాను అనే 2 ఆశ్రయ పట్టణాలున్నాయి. అంటే ఇది యాదృచ్ఛికం కాదు. యాజకులను దక్షిణాన, గెర్షోనీయులను ఉత్తరాన ఉంచారు. దీంతో దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలు 2 కవరయ్యాయి. మరి యొర్దానుకు తూర్పున ఉన్న ప్రాంతాలు, మధ్య ప్రాంతాల సంగతేంటి? అక్కడికి చివరి వంశమైన మెరారీయులు వస్తారా? సరిగ్గా పట్టుకున్నారు. మెరారీయులకు రూబేను, గాదు, జెబులును గోత్రాల నుండి 12 పట్టణాలు వచ్చాయి. ఇవి యొర్దానుకు తూర్పున ఇంకా మధ్య ఇస్రాయెల్లో ఉన్నాయి. వీరి వాటాలోకి గిలాదులోని రామోతు అనే ఆశ్రయపట్టణం వచ్చింది. ఇప్పుడు చిత్రాన్ని మొత్తం చూడండి. యాజకులు దక్షిణాన, గెర్షోనీయులు ఉత్తరాన, మెరారీయులు తూర్పున, మధ్యలో. లేవీయులు దేశం నలుమూలలా విస్తరించి ఉన్నారు. వావ్! ఇప్పుడు నాకర్థమవుతోంది. ఇది కేవలం భూమి పంపకం కాదు, ఇదొక జాతీయ నెట్వర్క్ను నిర్మించడం లాంటిది. అవును. దేశం యొక్క ఆధ్యాత్మిక, న్యాయపరమైన, విద్యాపరమైన నాయకులను ఒకే రాజధానిలో కేంద్రీకరించుకోకుండా ప్రతి ప్రాంతంలో, ప్రతి సమాజంలో భాగం చేశారు. ఇదొక రకంగా వికేంద్రీకరణ లాంటిది. అద్భుతమైన పదం. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన వికేంద్రీకరణ. లేవీయులను దేశం యొక్క ఆధ్యాత్మిక, నైతిక వెన్నెముకగా మనం భావిస్తే. అవును. వెన్నెముక ఒకేచోట ముద్దగా ఉండదు కదా, అది శరీరం మొత్తానికి సపోర్టుగా విస్తరించి ఉండాలి. ఈ 48 నగరాల ఏర్పాటు సరిగ్గా అదే పనిచేసింది. కరెక్ట్. ఎవరైనా ధర్మశాస్త్రం గురించి తెలుసుకోవాలన్నా, న్యాయ సలహా కావాలన్నా వాళ్లు రాజధానికి వెళ్లాల్సిన పనిలేదు. వాళ్ల దగ్గర్లోనే ఒక లేవీయుల నగరం ఉంటుంది. అయితే ఈ మొత్తం కేటాయింపున తర్వాత, అంటే అహరోను వంశస్థులకు 13, మిగతా కహాతీయులకు 10, గెర్షోనీయులకు 13, మెరారీయులకు 12, మొత్తం 48 నగరాలు కేటాయించిన తర్వాత ఈ అధ్యాయం ముగింపుకొస్తుంది. చివరి 3 వచనాలు ఈ మొత్తం జాబితాకు అసలైన అర్థాన్నిస్తాయి. అవును. ఆ చివరి వచనాలు లేకపోతే ఇదంతా ఒక బోరింగ్ రియల్ ఎస్టేట్ రికార్డులా మిగిలిపోయేది. 43వ వచనంలో యెహోవా ప్రమాణం చేసి వారి పితరులకిస్తానన్న దేశమంతట్నీ ఇశ్రాయేలీయులకిచ్చాడు అనుంటుంది. ఇక్కడతో కథ పూర్తయినట్లు అనిపిస్తుంది, కాని అసలైన ముగింపు 45వ వచనంలో ఉంది. యెహోవా ఇశ్రాయేలీలకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పియుండలేదు, అంతయూ నెరవేరెను. ఈ వాక్యం చదువుతుంటేనే ఒక రకమైన శక్తి వస్తుంది. అంటే మనమిప్పుడుదాకా చదివిన ఈ నగరాల జాబితా, ఈ పంపకాలు అన్నీ ఈ ఒక్క వాక్యాన్ని నిరూపించడానికిచ్చిన ఆధారాలన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ 45వ వచనం ఒక మైక్ డ్రాప్ లాంటిది. ఆ అధ్యాయం చెప్పేదేంటంటే, దేవుడు తన వాగ్దానాలను నిలబెట్టుకుంటాడని అనడానికి రుజువు కావాలా? ఇదిగో ఈ 48 నగరాల జాబితా తీసుకోండి. ప్రతి నగరం, ప్రతి పచ్చిక బయలు ఒక నెరవేరిన వాగ్దానానికి సాక్ష్యం అని. లేవీలకు నగరాలు కేటాయించడమనేది దేవుని నమ్మకత్వానికి చివరి, తిరుగులేని నిదర్శనంగా నిలుస్తుంది. ఇది కేవలం భూమి గురించి కాదు, దేవుని క్యారెక్టర్ గురించి. కాని ఒక ప్రశ్న. ఇదంతా దేవుని వాగ్దాన నెరవేర్పు అని చూశాం. మరో కోణంలో చూస్తే ఇది ఒక తెలివైన రాజకీయ ఎత్తుగడలా కూడా అనిపించట్లేదా? ఎలా? విద్యావంతులు, నాయకులు అయిన లేవీలను ఒకేచోట కేంద్రీకరిస్తే వాళ్ళు ఒక శక్తివంతమైన వర్గంగా ఏర్పడి మిగతా గోత్రాలకు సవాలుగా మారే ప్రమాదముంది. వాళ్ళని ఇలా దేశమంతటా వెదజల్లడం ద్వారా వాళ్ళని మిగతా గోత్రాలపై ఆధారపడేలా చేసి వాళ్ల అధికారాన్ని నియంత్రించారా? ఇది చాలా మంచి పాయింట్. దైవిక ప్రణాళికలో ఎప్పుడూ ఆచరణాత్మకమైన తెలివి కూడా ఉంటుంది. మీరు చెప్పినట్లు ఇది రాజకీయంగా కూడా చాలా తెలివైన ఏర్పాటు.
అవునా? లేవీయులు ఏ ఒక్క గోత్రానికో చెందినవాళ్లు కాదు, వాళ్ళు అందరికీ చెందినవాళ్లు. వాళ్ళని దేశమంతటా విస్తరింపజేయడం ద్వారా వాళ్ళు జాతీయ ఐక్యతకు చిహ్నంగా మారారు. వాళ్ళు ప్రతి గోత్రంలో ఉంటూ అందర్నీ ఒకే ధర్మశాస్త్రం కింద, ఒకే దేవుని కింద ఏకం చేసే శక్తిగా పనిచేశారు. కాబట్టి ఇది ఒకేసారి ఆధ్యాత్మిక అవసరాన్ని తీర్చింది, రాజకీయ స్థిరత్వాన్ని కూడా కాపాడింది. కాబట్టి యెహోషువ 21వ అధ్యాయాన్ని మనం మళ్ళీ చూస్తే ఇది పేర్లు, ప్రదేశాల జాబితా కాదు. ఇది ఒక సమాజం తనను తాను ఎలా నిర్మించుకుందనే కథ. దైవిక ఆజ్ఞ, మానవ విధేయత, వాగ్దాన నెరవేర్పుల కలయిక. భూమిలేని లేవి గోత్రానికి 48 నగరాలను కేటాయించడం ద్వారా ఇశ్రాయేలీలు దేవుని పట్ల తమ నిబద్ధతను, ఒకరి పట్ల ఒకరికి ఉన్న బాధ్యతను నిరూపించుకున్నారు. ఈరోజు మన చర్చను ముగించే ముందు ఒక ఆలోచనతో వదిలేస్తాను. ఈ వ్యవస్థను మనం చూశాం. లేవీయులను ఉద్దేశపూర్వకంగా దేశం నలుమూలలా విస్తరింపజేశారు. దీని ఉద్దేశం కేవలం వాళ్లకు ఇళ్ళివ్వడం కాదు, ఒక జాతి యొక్క ఆధ్యాత్మిక, న్యాయపరమైన నాయకులను ప్రతి సమాజంలో అంతర్భాగం చేశారు. దీనివల్ల వాళ్ల దైనందిన జీవితంపై ఎలాంటి ప్రభావం పడుంటుంది ఆలోచించండి. మీ ఊర్లోనే ధర్మశాస్త్రం తెలిసిన పండితుడు, న్యాయపరమైన సలహా ఇచ్చేవాడు, ఆధ్యాత్మిక మార్గనిర్దేశం చేసేవాడు అందుబాటులో ఉంటే ఆ సమాజం యొక్క నైతికత, ప్రవర్తన ఎలా ఉంటుంది? ఆధ్యాత్మిక కేంద్రం ఎక్కడో రాజధానిలో కాకుండా మన ఇంటి పక్కనే ఉండటం ఒక జాతిని ఎలా తీర్చిదిద్దుతుంది?